హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ జేసేటోళ్ళు, లైక్ జేసేటోళ్ళు, కామెంట్ జేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు అందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూత్తారు గదా! ఇయ్యాలైతే రెసిపీస్ ఏమేమి ఉన్నాయంటే అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. ఇయ్యాలైతే గారెలున్నాయి. దాంతో పాటు ఈరోజు మంచి పిల్లల కోసం చాక్లెట్ ఖర్జూరాలతోని చేసిన ఒక క్రీమీ అప్పటిదప్పుడు అయిపోయే ఈజీ టేస్టీ స్వీట్ అయితున్నది. అది గూడా మీతో షేర్ చేసుకుంటా. పిల్లలు లంచ్ బాక్స్‌లో ఇయ్యచ్చు, టిఫిన్ బాక్స్‌లో ఇయ్యచ్చు, స్నాక్‌గా గూడా ఇయ్యచ్చు. అయితే ఇయ్యాలైతే ఎర్రపప్పుతోని పిల్లల కోసం లంచ్‌లో నేను పప్పయితే చేత్తానా. అవన్నీ గూడా మీకైతే ఇందులో షేర్ చేసుకుంటా. అంతేగాకుండా నిజంగా ఇంట్లో ఉండే హౌస్ వైఫు పొద్దున్నుంచి మొదలుపెడితే రాత్రి వరకు పని చేత్తనే ఉంటాం. కానీ ఒక పైసైతే అడగం. మనం ఏంది అనేది మనకు తెలుసు. ఎంత కష్టపడతాం అనేది గూడా మనకే తెలుసు. చూత్తారు గదా! వాతావరణం మాత్రం మస్తు సల్లగున్నది. కానీ ఇగ మధ్యాహ్నం అవుడుతోనే మళ్ళీ ఉడకైతే పోతది. ఉడకపోస్తది గాబట్టి మనకైతే వాతావరణం సల్లగున్నట్టే, మళ్ళీ గాలి గూడా సల్లగానే వత్తంది గానీ, దానితో పాటు ఎండ గూడా ఉంటాంది. అందుకని ఉడకబోత్తాంది. ఎంత ఉడకబోసినా మన పనైతే మనం జేసుకోవాల్సిందే గదా! ఇగ పొద్దునైతే ఇగ మంచిగా వెదర్ చల్లగుందని జెప్పి నేను పిల్లలకు తొందరగా అయిపోవాలె మనము అంటే మన స్కూలుకి పంపుతున్నాం గదా! మనకు తొందరగా లేషినా గూడా పొద్దున్నే కడి జేసుకోవడం అవన్నీ గూడా బాగా రిస్క్ ఉంటది. కాబట్టి మనం పిల్లలకు రేపు స్కూలుంది అన్నప్పుడు ఏ కూర అండాలనేది మనం ముందుగానే సాయంత్రం పిల్లలు చదువుకుంటారు గదా! చదువుకునే టైంలో మన కూరగాయలన్నీ కట్ జేసుకుంటా, పిల్లలు చదివిపిచ్చుకుంటా, మనము కట్ జేసుకొని టిఫిన్ బాక్స్‌లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలె. పొద్దున్న లేవగానే వాటిని వంట చేస్తే ఈజీగా అయిపోతది. గట్లనే బ్రేక్‌ఫాస్ట్ గూడా నేను ఇక్కడ అలసందలైతే నానబెట్టుకున్న ఓవర్ నైటు. అవైతే తీసేసుకున్న. అల్లా మిక్సీలో అయితే నేను పచ్చిమిర్చి, దాంతో పాటు వెల్లుల్లేసుకున్న, అలసందలేసుకున్న, జీలకర్ర ఏసుకున్న, ఉప్పేసుకొని మంచిగా మిక్సీ అయితే పడతాన. మా పెద్దోడికైతే లేపిన వాడు నైన్త్ క్లాసు. ఈ ఇయర్ కష్టపడితేనే రా వచ్చే సంవత్సరం ఈజీగుంటది నీకు అని చెప్పి వానికైతే చెప్తూనే ఉన్నా. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాలు చదవలేదు వాడు. థర్డ్, ఫోర్త్ చదవలేదు. ఆ చదవకుండానే డైరెక్ట్ మేము ఫిఫ్త్‌లో ఏసేసినాం. ఆ ఫిఫ్త్, సిక్స్త్‌ల నాకు హెల్త్ మొత్తం పాడైపోయింది. నడుము పడిపోయింది. అసలు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితిలో అయితే నేను 2 ఇయర్స్ బాధపడ్డా. అట్లా ఫిఫ్త్, సిక్స్త్ అయిపోయింది. సెవెంత్ సెవెంత్‌లో గూడా అట్లనే అయిపోయింది. సెవెంత్ వరకు. ఇగ ఎయిత్ క్లాస్‌లో చదివిపిద్దాము అన్న టైంలో వాడికి ఇవన్నీ గూడా అంటే 5 ఇయర్స్‌ది మొత్తం కలిపి ఒక్క ఇయర్‌లో వాడు చదవడం బాగా కష్టమైంది. ఇగ మళ్ళా స్కూల్ గూడా చేంజ్ జేసినాం. ఇగ అట్లా కొన్ని నారాయణ స్కూల్ అంటే పెద్ద స్కూల్ గాబట్టి అందులో సబ్జెక్ట్స్ గూడా ఎక్కువుండడం వానికి అటెంప్ట్ జేయడం కష్టమైంది. అయినా గూడా సెవెంత్ క్లాస్ కొంచెం బెటర్‌గానే ఉండే. ఎయిత్ క్లాస్ మళ్ళా కొద్దిగా డౌన్ అయిపోయిండు. గట్లయితున్నది. నిజంగా మనం ఏదైనా వస్తువును 10 రోజులు యూజ్ చేయకపోతే అది జంగు పట్టడం, దాంట్లో మళ్ళీ ఆయిలేసి మిషన్ అయినా అంతే గదా! మిషన్‌లో గూడా ఆయిల్ ఎత్తేనే అది ఒక 10, 15 రోజులు పని చేయకపోతే మళ్ళీ ఆయిల్ ఎత్తే సెట్ అయిపోతది. మనిషి గూడా అంతే. మన మొక్క ప్లేస్‌లో కూసున్నా గూడా మన అవయవాలు సరిగ్గా పనిచేయయి. కాబట్టి మనం ఎప్పుడు మనకు ఎంతవరకు స్టామినా ఉన్నదో అంతవరకు మనము ముసలోళ్ళమైనామని ఆలోచించొద్దు. మనం చేయగలిగే సత్తా ఉన్నది మనం చేయగలుగుతాం అన్న టైం వరకు గూడా చెయ్యాలె. ఎందుకంటే మనము చేత్తేనే మన లోపల అవయవాలు పనిజేత్తయి. మన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయితది కాబట్టి మనం హెల్తీగుంటాం. గట్లయితున్నది. పిల్లలకైతే ఇగ మా పెద్దోడే చదువుకుంటాడు. నేను ఇక్కడ గారెలు జేత్తానా, సింపుల్‌గానే జేత్తానా. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, అలసందలేసుకొని నేనైతే గారెలైతే జేత్తానా. పిల్లలకి కచప్‌తోని ఇచ్చేత్తానా. సింపుల్‌గా జేత్తానా. ఎందుకంటే నైట్‌ల మనం నానబెట్టుకుంటే, నైట్‌ల కట్ చేసుకొని పెట్టుకుంటే కూరగాయలు పొద్దున్న లేసేసరికి ఈజీగుంటది. గట్లయితుంటది. కొన్ని చిట్కాలు ఇట్లా పాటించాలే. పొద్దున లేసి కట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందే. అట్లయితుంటది. అయితే మీరు థంబ్‌నెయిల్ గూడా చదివిర్రు గదా! మోసపోయే ఆడవాళ్ళు ఉన్నంత కాలం మోసం చేత్తనే ఉంటారు మొగోళ్ళు. నాకు తెలిసి నిజంగా అమాయకంగున్న ఆడవాళ్ళనే మగవాళ్ళు మోసం జేత్తరు. కొద్దిగా ఎంతో కొంత తెలివున్నోళ్ళు, యాక్టివ్‌గున్నోళ్ళు, హుషారుగున్నోళ్ళు, 10 మందితోని మాట్లాడే టాలెంట్ ఉన్నోళ్ళు, అలాంటి ఆడవాళ్ళ జోలికి మొగోళ్ళు రానే రారు. ఎవరైతే అమాయకంగా ఉంటారో, ఇంటికి తప్ప బయట ప్రపంచం తెలియనోళ్ళు ఎవరైతే ఉంటారో తొందరగా మోసపోతారు. జీవితాలు నాశనం చేసుకుంటారు. ఆ తర్వాత జీవితం నాశనమైన తర్వాత చేసేదేముంది? ఏమీ లేదు. అందుకే ఒకటికి 2 సార్ల ఒక మనిషి మన జీవితంలోకి వత్తాండు అది పెళ్లి చేసుకోక ముందైనా, పెళ్లి చేసుకున్న తర్వాతనైనా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌ల పెళ్లి చేసుకున్న తర్వాత గూడా చెడు స్నేహాలు ఎక్కువైపోతాన్నాయి గదా! జాబ్ చేసే వాళ్ళే గానీ, ఎవరైనా తారసపడి మాట్లాడినంత మాత్రాన మనం మాటలు గలపడం, ఫోన్‌లో చాటింగులు జేసి మాటలు గలపడం, జీవితాలు నాశనం జేసుకోవడం జరుగుతాంది గాబట్టి, అమాయకంగుండద్దు. అలా అని జెప్పి హుషారు గూడా ఉండద్దు. ఎంతవరకు ఉండానో, ఎక్కడ హుషారుతనం యూజ్ జేయాలనో అక్కడ హుషారుతనం యూజ్ జేయాలె. ఎక్కడ అమాయకంగుండానో అక్కడ అమాయకంగుండాలి.
చూస్తారు కదా ఇక్కడైతే అయితే రెడీ అయిపోయినాయి. పిల్లలకి కచాప్‌తోని ఇచ్చేత్తా సింపుల్‌గానే. అయితే ఇయాల ఈ మ్యాటర్ ఎందుకు చెప్తానంటే, మొన్న ఇది రియల్‌గా జరిగిన స్టోరీనే. ఎట్లున్నదంటే ఈ స్టోరీ నిజంగా ఓహ్! ఇంత ఘోరంగా మోసం చేసే మగవాళ్ళు అసలు ఇలాంటి మగవాళ్ళకు ఎప్పుడు కలిసేందుకత్తదో, మరి ఇలాంటి మగవాళ్ళకి అదృష్టం ఎందుకుంటదో నాకైతే అర్థం గాదు. సుత్తారు గదా! నేనైతే టిఫిన్ బాక్స్ కట్టేషిన. పిల్లలకు 8, 10 అయితాంది. నేనే డ్రాప్ జేయాలె. చూత్తారు గదా! మా హస్బెండ్ అయితే జిమ్‌కి పోయిండు. మా ఆయన, మా పిల్లలు చదువుకోవడానికి ఎంత కష్టపడతారో ఏమో గానీ, నేనైతే పిల్లలను దించడం, తీసుకురావడం, వంటలు జేయడం, టిఫిన్ బాక్స్‌లు కట్టడం, మళ్ళీ లంచులు జేయడం, స్నాక్‌లు జేయడం, సదిపియడం, పడుకోబెట్టడం, మళ్ళీ పొద్దున్న లేపడం, వాళ్ళ కోసం నేను పొద్దున్న లేవడం. నిజంగా వాళ్ళ ముగ్గురికన్నా ఎక్కువ కష్టం నేనే పడతానా? నేనే గాదు. ప్రతి ఒక్క ఇంటి హౌస్ వైఫ్ ఇంతే కష్టపడతది. ఈ కష్టమేదో మనం చదువుకున్న టైంలో కష్టపడ్డా గూడా మనం క్లాస్ ఫస్ట్ వచ్చేటోళ్ళమో, జాబులు చేసేటోళ్ళమో, ఇంకేం మంచి పొజిషన్‌లో ఉండేటోళ్ళమో, కనీసం ఇంట్లైనా వర్క్ చేసుకుంటా బతికేటోళ్ళం గావచ్చు. కదా! కానీ అప్పుడు మనం కష్టపడలేదు. కానీ ఇప్పుడు పిల్లల కోసం స్కూటీలు, కార్లు, బైకులు అన్నీ నేర్చుకుంటాను. గట్లయితున్నది. పిల్లల్ని డ్రాప్ జేషిన, అచ్చిన. అచ్చుడుతోనే ఇగ మళ్ళా బట్టలుంటాయి గదా! బట్టలన్నీ గూడా ఏసేత్తాన. గిట్లయితుంటది ఇంట్ల హౌస్ వైఫు. ఇంటికి హౌస్ వైఫు, భర్తకి హౌస్ వైఫ్ గాదు. ఇంటికే హౌస్ వైఫు. ఇంత పెద్ద ఇల్లు ఎంత చిన్న ఇల్లుంటే అంత తక్కువ పనుంటది. ఎంత పెద్ద ఇల్లుంటే అంత ఎక్కువ పనుంటది. అది మీకు తెలిసిందే. అయితే ఇయాల స్టోరీ చెప్పుదాం అనుకుంటానా. ఈ స్టోరీ నిజంగా జరిగిన స్టోరీ, రియల్ స్టోరీ. మొన్న మా అత్తోళ్ళ ఇంటికైతే వేరే గదా! బక్రీద్‌కు. మా అత్తయితే చెప్పింది. అయితే ఆ విషయం ఏంది? అసలు అమాయకపు ఆడపిల్లలను మోసం చేసే మగవాళ్ళు, అలాంటి మగవాళ్ళకు ఎప్పుడు వాళ్ళ వెంటే అదృష్టమే ఉంటది. దరిద్రం గాదు. దరిద్రం మన వెంటుంటే అలాంటి మగవాళ్ళకి అదృష్టం ఉంటది. అది ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో ఎంతో కొంత మోటివేషన్, ఎంతో కొంచెం సజెషన్, ఎంతో కొంత ఓదార్పు, ఎంతో కొంత మ్యాటర్ చెప్పాలనే ఉంటది. వంట చేసినామా, పంపించినామా, వీడియో పెట్టినామా, అప్‌లోడ్ చేసినామా అన్నట్టు కాకుండా ఎంతో కొంత నా నుంచి చూసేటోళ్ళకు అబ్బా! ఇది నిజం అని అనుకోవాలే. కొంత ఆలోచన రావాలని జెప్పి నేనైతే వీడియోస్ పెడతా. అందుకే నా వ్యూస్ ఎక్కువ రావు. ఎందుకంటే నేను రోజు పొద్దున్న లేసి వంటలు చేసిన, అన్నం వండిన, కూర వండినా అంటే ఖచ్చితంగా వైరల్ అయ్యేదేమో. కానీ నేను పెట్టే మ్యాటర్ వేరే ఉంటుంది గదా! అందుకని తొందరగా వైరల్ అయితే గావు. కాకపోయినా పర్వాలేదు చూసేటోళ్ళు 10 మంది ఒక ఇద్దరన్నా నా నా మంచి మాటలు విని వాళ్ళు కొంచెం ఆలోచించుకుంటే సరిపోతది. అంతకు మించి ఇంక నాకైతే ఏం లేదు. ఇక్కడ చూత్తారు గదా! అక్కడైతే నేను వాషింగ్ మిషన్‌లో బట్టలేసిన. ఇక్కడైతే ఇల్లంతా సదురుకుంటానా. మా ఆయన ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇగ నేనొక్కదాన్నే ఉన్నా. ఈ టైంలో నాకెన్నో ఆలోచనలొస్తాయి. ఈరోజు ఈ వీడియో పెట్టాలి. ఈరోజు ఈ మ్యాటర్ మాట్లాడాలి. ఈరోజు ఈ సజెషన్ జేయాలె అని జెప్పి ఎన్నో ఉంటాయి నా మనసుల. ఒక్కొక్కసారి గుర్తుకొత్తయి. ఒక్కొక్కసారి గుర్తుకు రావు. గుర్తుకొచ్చినప్పుడు బుక్‌లో రాసుకుంటా. ఇగో గట్లయితుంటది. అయితే మా అత్తోళ్ళింటికి మొన్న పోయినప్పుడు ఆహ్, మా అత్త ఒకటైతే చెప్పింది. మా అత్త వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి మంచిగనే చదువుకున్నది. అయితే ఆ అమ్మాయికి మా అమ్మ నాన్న చూసిన అబ్బాయే. అంటే వాళ్ళ చుట్టరికం అబ్బాయే. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఒక 3 నెలలు మంచిగనే కలిసున్నారు. వాళ్ళు హైదరాబాద్‌లో బతకడానికి ఎళ్ళిర్రు. వాళ్ళ అమ్మ నాన్న చూసిన అబ్బాయే. 3 నెలలు మంచిగా బతకడానికి పోయిర్రు. మంచిగనే బతికిర్రు. అక్కడ 3 నెలల తర్వాత ఆమెకైతే ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె అయితే అమ్మోళ్ళింటికి రావాలి గదా! అని చెప్పి అమ్మోళ్ళింటికైతే అచ్చింది. అచ్చిన తర్వాత ఇక భర్తకు ఫోను చేసుడు. భర్త ఫోను చేస్తే భర్త మాట్లాడడు. ఇక ఆయన అక్కడి నుంచి అక్కడ ఒక 5, 6 నెలలు ఉన్నాడట. ఉండేసి వాళ్ళ ఊరికైతే ఎళ్ళిపోయిండు. చూత్తారు గదా! టీవీ చూపిత్తారు. 2 రోజుల కిందట మా చిన్నోడు వాడు పిల్లోతోని కొడితే ఆ టీవీ అయితే క్రాక్ అయిపోయింది. పిక్చర్ డిస్‌ప్లే ఎళ్ళిపోయింది. దీనికి ఇప్పుడు ఖర్చు 7,000, 8,000నట. ఇగ మా ఆయన మరి కొంటాడో, కొత్తది కొంటాడో, దీన్నే చేపిత్తడో తెలవది. ఇప్పుడు 2 రోజులైతాంది. అదైతే అట్లనే ఉన్నది. ఇగ గట్లయితున్నది. అయితే ఇగ ఆమె ఫోన్‌లో మాట్లాడుడు, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నది గదా! మాట్లాడుతాంటే మామూలుగా నార్మల్‌గా మాట్లాడేటోడు. ఆ తర్వాత ఇగ ఆయన అక్కడ జాబ్ జేయకుండా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికెళ్ళిపోయిండు. ఇగ ఆ అమ్మోళ్ళ ఇంటికి పోయే విషయం కూడా ఎక్కడున్నావు అని అడిగితే, నేను మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా, పని మానేషినా, నాకు ఇగ నువ్వు లేకపోయేసరికి పని ఇంట్రెస్ట్ లేదు. అమ్మోళ్ళ దగ్గరనే ఉంటా నేనని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోయిండట. ఎళ్ళిపోయిండు బానే ఉన్నది. ఇగ ఆ భార్య అయితే చూడ్డానికైతే అత్తలేడు. ప్రెగ్నెంట్ గదా! భార్యని చూడడానికి రావాలి గదా! ఇగ మెల్లమెల్లగా ఫోన్‌లు గూడా లిఫ్ట్ చేసుడు మానేషిండట. ఈమె జెత్తా అంటే ఫోన్‌లు లిఫ్ట్ చేసుడు మానేషిండు. ఆమెని కలవడం గూడా మానేషిండు. ఆమె ఇగ ప్రెగ్నెంట్ కాబట్టి ఆమె ఊరికైతే పోలేదు గదా! అత్తోళ్ళింటికి. ఇగ పోలేదు. పోతాంటే మనసు ఎక్కువ కావడం. లాస్ట్ డెలివరీ డేట్ కూడా ఇచ్చేసిర్రు. బాబు గూడా పుట్టేసిండు. ఇక ఫస్ట్ బర్త్‌డే గదా! బాబుని పిలవాలే గదా!
పుట్టిండు మరి బాబు అని చెప్పి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదట. వాళ్ళ అత్తకు వాళ్ళకు ఫోన్ చేసేసరికి ఆళ్ళైతే అవునా అట్లయిందా అని చెప్పి చూడ్డానికైతే ఎవ్వరు రాకపోయినా భర్త అయితే వచ్చిండట. ఫస్ట్ బర్త్‌డే కూడా చేసిర్రు. మంచిగానే మాట్లాడిండు. ఒక రోజు, 2 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ఎళ్ళిపోయిండట. ఎళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎళ్ళిపోయిన మనిషి ఇప్పుడు ఆ బాబుకు 9 సంవత్సరాలు. ఈ రోజు వరకైతే రాలేదు. ఫోన్‌లు చేసుడు లేదు. మాట్లాడుడు లేదు. ఇక మధ్య మధ్యల పెద్ద మనుషులతోని మాట్లాడుడు. ఏమైంది బాబు 6 మంత్స్ అయ్యిండు. సంవత్సరం అయితాండు. నువ్వెందుకస్తలేవు? అసలు నీకేంది అసలు కథ అని జెప్పి మాట్లాడితే, నువ్వంటే నాకిష్టం లేదు. నేను నా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా అని జెప్పి, కట్నం కోసం పెళ్లి చేసుకున్నా అని జెప్పి, ఇగ ఆయన దారిలో ఆయన ఎళ్ళిపోయిండు. ఇక ఆ అమ్మాయి అయితే బాబు పెరుగుతా ఉన్నాడు. పెద్ద మనుషులను పిలిపిచ్చుడు. గట్టెట్లుంటది? అందరిని పిలిపించి పెళ్లి చేసుకున్నావు. అంత మంచి కట్నం ఇచ్చినావు. ఇప్పుడు అమ్మాయిని వదిలేసిపోతా అంటే ఎవరు ఊకుంటారని పెద్ద మనిషితో మాట్లాడిపిస్తే, సరే అని జెప్పుడు. మళ్ళా అచ్చుడు. ఒక 2 రోజులు, ఒక రోజు ఉండుడు. మళ్ళా వెళ్ళిపోవుడు. అట్లా 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఆ అబ్బాయికైతే పుట్టిన బాబుకి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు గడతాన్నాయి. కానీ లాస్ట్‌కు ఇగ ఆమెకు గూడా విసుగొచ్చేసింది. ఇగ 2, 3 సంవత్సరాలు చూషింది. ఆమె గూడా వాళ్ళ అత్తోళ్ళింటికి పోయినా గూడా ఆయన నెగ్లెక్ట్ చేసుడు అవన్నీ ఉండేయి. ఇగ ఆమెకు నచ్చలేదు. ఆయన ప్రవర్తన నచ్చలేదు. ఇగ ఆయన భర్త లెక్క మాట్లాడతలేడు. ఇగ ఆమె ఏం జేషింది, సరే పోనీ ఇగ నా బతికేదో నేను బతుకుతా అని జెప్పి అమ్మ నాన్నల దగ్గర ఆ బాబుని పట్టుకొని ఉన్నది. ఇగ అట్లనే కంటిన్యూగా అయిపోయింది. అట్లా డైవర్స్ గాలేదు. ఇటు ఆ భర్త వదిలేసినట్టు లేదు. భర్త ఉన్నట్టు గాదు. అటు డైవర్స్ అయినట్టు గాదు. అట్లయితే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర బతుకుతాంది. ఇంతవరకు మంచినే ఉన్నది. సుత్తారు గదా! ఇంతవరకు మంచినే ఉన్నది. తర్వాత మ్యాటరు విచిత్రంగా మలుపు తిరిగింది. సేమ్ సినిమాలో స్టోరీ ఎట్లా మలుపు తిరుగుతదో గట్లా మలుపు తిరిగింది. అదేందని వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే చూస్తారు గదా! గిన్నెలైతే తోముకుంటానా. అయితే ఆమెకు ఒక నెల కిందట ఆమెకొక ఫోనొచ్చిందట. ఆమెకు ఇక భర్త అత్తలేడు. ఆమెకు గూడా ఇష్టం పోయింది. బాబు 9 సంవత్సరాల వరకు ఉన్నాడు. అమ్మనాన్నల దగ్గర ఉంటాంది. ఏదో పని చేసుకుంటా. ఇగ మర్చిపోయింది. పోయింది. ఇగ వాడు ఎన్నన్నా పోనీ అని చెప్పి వదిలేసింది. ఇగ ఒక నెల రోజుల ముందు ఆమెకైతే ఒక ఫోనొచ్చింది. ఇక్కడైతే సాయంత్రం అయింది. ఇక్కడ నేను రెసిపీ చెప్తానా, దీని గురించి కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా నేనైతే చెప్తా. వీలుంటే ఈరోజే ఆ వీడియో షేర్ చేసుకుంటా. అసలు ఏం మలుపు తిరిగిందనేది. లేకపోతే రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడ చూస్తారు గదా! గిన్నెలను తోమేసిన, నమాజ్ చదివేసిన, అన్నం తినేసిన. ఇక్కడైతే నేను సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేత్తాన పిల్లల కోసం మంచి హెల్తీ స్వీట్. ఎప్పుడు మనం స్వీటు నార్మల్‌గా స్వీట్లు చేసుకుంటాం గదా! గవ్వే స్వీట్లు గాకుండా గిట్ల చేయండి. పిల్లలకు హెల్తీగా ఇచ్చినట్టు ఉంటది. ఇక్కడ చూస్తారు గదా! ఇక్కడైతే ఖర్జూరాలు పిల్లలకు రోజు ఒక 4 ఇయ్యాలే. అంటే ఏజ్‌ని బట్టి చిన్న పిల్లలైతే 2 ఇయ్యాలే. పెద్దోళ్ళైతే 4 ఇయ్యాలే. మంచిగా నీళ్ళలో నానబెట్టియచ్చు. అప్పటిదప్పుడే ఇచ్చినా మంచిదే. గిట్లయితే ఖర్జూరాల లోపలున్న గింజలన్నీ తీసేసి నేను ఖర్జూరాలు తీసేసుకుంటానా. ఒక 20 వరకు తీసుకొని అవి వేడి నీళ్ళల్లో నానబెట్టేద్దాం. అప్పటిదప్పుడే ఎత్తాను కాబట్టి వేడి నీళ్ళు పొత్తానా. లేదు అనుకుంటే మీరు నార్మల్ వాటర్‌లో గూడా నానబెట్టొచ్చు. ఒక 2, 3 గంటలు. నేను అప్పటిదప్పుడే 15 నిమిషాలలో అయిపోవాలి అని చెప్పి, నేను పిల్లలొచ్చేలోపు ఇది రెడీ చేయాలని చెప్పి ఇట్లయితే ఎత్తానా. వేడి నీళ్ళు పోసిన. ఒక 15 నిమిషాలు నానబెడతా. అప్పటి వరకు మంచిగా నానుతది. చూత్తారు గదా! ఇగ ఆ తర్వాత కాజు, బాదం, వాల్‌నట్స్ ఇవి 3 తీసుకుంటానా. మీకిష్టం ఉంటే ఓన్లీ బాదమే తీసుకోండి. లేకపోతే వాల్‌నట్సే తీసుకోండి. లేకపోతే కాజునే తీసుకోండి. ఏదో ఒకటి తీసుకోండి. లేదనుకుంటే 3 మిక్స్ చేసి తీసుకోండి. అంటే మంచిగా కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము అవి పక్కనైతే పెట్టేసుకుందాం. చూత్తారు గదా! ఇక్కడ నానబెట్టిన ఖర్జూరాలు నేను మిక్సీలో తీసుకుంటానా. దాంతో పాటు నేను రోస్ట్ చేసుకున్న బాదం, వాల్‌నట్స్ అయితే ఇందులో ఏసుకుంటాను. మీకిష్టం ఉంటే కాజు కూడా యాడ్ చేసుకోండి. మస్తు టేస్టీగా ఉంటది. పిల్లలు మాత్రం మస్తు చెబ్బిగా, స్వీట్‌గా, అందంగా, లడ్డుగా అయితారు. ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్డు పిల్లలకి ఇస్తూ ఉండండి. పిల్లలకు స్నాక్ గూడా ఇయ్యొచ్చు. అంటే పిల్లలు 4:00 వరకు, 5:00 ఉంటారు గదా! మధ్యలో స్నాక్స్ గావాలని ఉంటది గదా పిల్లలకు. ఆ టైంలో గూడా ఇయ్యొచ్చు. మా పెద్దోడు కాజు ఏయన్నా మమ్మీ అని అడుగుతాండు. వానిష్టం. ఏమని చెప్పినా తినేసిండు ఆడైతే. ఇట్లా బాదామును నేను వాల్‌నట్స్ అయితే ఏసిన, ఖర్జూరాలు గూడా ఏసి కొద్దిగా పాలు పోసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ పట్టడానికి ముందు ఇక కోకో పౌడర్ ఏసుకుంటాను. పిల్లలకు చాక్లేటీ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం గదా! అందుకని చెప్పి నేను ఇక్కడ కోకో పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్‌లు ఏసుకుంటానా. పిల్లలకు కోకో పౌడర్ ఎక్కువ ఇస్తూ ఉండండి. మనం గూడా తీసుకోవాలి. మంచి హెల్తీ ప్రోటీన్ అన్నట్టు ఇది. ఏసుకొని మంచిగా కొద్దిగా పాలు పోసుకొని మిక్సీ పట్టేసుకొని మంచి గట్టిగుండాలి ఇది. బాగా పల్చగుండద్దు. గట్టిగుండాలి బ్యాటరు. మీరైతే చూడండి. అయితే ఆమెకు ఒక నెల కిందట ఒక ఫోనయితే వచ్చింది. ఆ ఫోను
ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె అయితే ఫస్ట్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసిందట. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఎవరు అని అడిగితే, "నేను పలాను అమ్మాయిని. నా పేరు ఇది. నేను ఇక్కడి నుంచి మాట్లాడతాను" అనే విషయం ఈమెకైతే చెప్పిందట. "ఎవరు నువ్వెవరో నాకు తెలవది. నీ గురించి నాకు డీటెయిల్స్ ఏం తెలవది. ఈ నంబర్ ఎవరిచ్చిర్రు" అని చెప్పి ఈమైతే అడిగిందట. అడుగుడుతోనే "పలానా వ్యక్తి నాకైతే ఇచ్చిండు" అని చెప్పి ఈమైతే చెప్పిందట. "ఆ! కరెక్టే. మా ఆయనతో నాకు సంబంధం లేదు. మా ఆయన నన్ను వదిలేసి బాగా రోజులైతాంది. ఆయన అత్తలేడు. నేను పోతలేను. నాకు సంబంధం లేదని" చెప్పి ఈమైతే మొఖం మీద చెప్పేసిందట. చెప్పేయగానే చూత్తారు గదా! ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకున్నా. ఇది బాగా పేస్ట్ లెక్కనే ఉండాలి. అంటే తిక్కుగుండాలి. పల్చగుండద్దు. తిక్కుగుండాలె. నేను తినడం కోసం గ్లాసులో అయితే యేసుకుంటానా. ఇగ పిల్లల కోసం బౌల్‌లా ఏసి ఫ్రిడ్జ్‌లో అయితే పెడతా. పిల్లలకి ఇయ్యడానికి ముందు ఒక 10, 15 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, పిల్లలకి సర్వ్ చేస్తే, డ్రై ఫ్రూట్స్ ఏసి సర్వ్ చేస్తే పిల్లలు మస్తు యమ్మీగా ఉందని తింటారు. మీకు ఇష్టం ఉంటే డార్క్ చాక్లేట్ లిక్విడ్ ఉంటది కదా! అది కూడా మీద సర్వింగ్ చేసి ఇయ్యచ్చు. గట్లయితే ఉంటది. చూత్తారు కదా! నేను ఫ్రిడ్జ్‌లో పెట్టినా. దీని మీద డార్క్ చాక్లేట్ ఏసి, మళ్ళా డ్రై ఫ్రూట్స్ ఏసి ఇయ్యచ్చు. పిల్లలు మస్తు టేస్టీగుందని తింటారు. ఇక్కడైతే నేను ట్రై చేత్తాను ఎట్లుందన్నది. గిట్లయితున్నది. అయితే ఆమె ఫోను జేసి అన్ని వివరాలు అన్నీ చెప్పేసరికి ఈమె షాక్ అయిందట. అదేందన్నది రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే లెంత్ చిన్నగున్నది వీడియో. ఖచ్చితంగా ఇది అమాయకంగా ఉన్న ఆడవాళ్ళకు ఇది మంచిగా పనికొత్తది వీడియో. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఖచ్చితంగా రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఇగ మరి అంతవరకు ఉంటా మరి. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. అంతవరకు నమస్తే. సెలవు.